మొదటిది జ్ఞాన తపస్సు. తపస్సు అంటే ఏమిటి చెప్పండి? ఆమె శ్రీకృష్ణ పరమాత్మ ఆయన తపస్సు అంటే ఏమిటి తెలుసునా? ఇంద్రియములను తప్పింప చేయటం. అది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన తపస్సుని దాన్ని వర్ణిస్తున్నారు. అర్జున, జ్ఞాన తపస్సు అంటే ఏమిటి తెలుసునా? విను అనే వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగత. అర్జున, జ్ఞాన తపస్సు ఏమిటో విను. రాగము, ద్వేషము, కోపము, భయము ఇటువంటి వికారములు పోగొట్టడమే జ్ఞాన తపస్సు. అర్థమైందండి? ఏమో తపస్సు అంటే కాళ్ళు పైకి పెట్టడం, తల కింద పెట్టడం కాదు. హృదయంలో ఉండేటువంటి మనస్సులో ఉన్న ఈ దోషాలు పోగొట్టడమే తపస్సు. వీత అంటే పోగొట్టడం. వీత రాగ, మొట్టమొదట్లో రాగాన్ని పెట్టారు. రాగ అంటే ఏమిటి తెలుసండి? కోరికలు. మొన్ననే చూడండి స్థితప్రజ్ఞ లక్షణంలో ఏం చెప్పారు? ఆ జ్ఞానం యొక్క లక్షణం కోరికలన్నీ తొలగించుకుంటాడు. ప్రజహాతి యదా కామాన్, కామాన్ కోరికలను వదిలిపెట్టేస్తాడు. ఇప్పుడు జ్ఞాన తపస్సు అంటే ఏంటి? ఆ హృదయంలో అనేకమైన కోరికలండి. ఒకటి కాదు, రెండు కాదు, మానవుని సతమతం చేస్తున్నాయండి, బాధ కలుగు చేస్తున్నాయి. ఒకవేళ ఆ కోరికలు నెరవేరుస్తాం అనుకోండి, వారికి ఏమైనా తృప్తి కలిగిందా? లేదు. ఇంకా కొన్ని కోరికలు వచ్చి చేరుతున్నాయండి. నిన్న యయాతిని గురించి చెప్పాను, జ్ఞాపకం ఉందండి. ఒక మహారాజు 2 యవ్వనములు తెచ్చుకున్నాడు. ఈ 2 యవ్వనములు అనేక సుఖాలు అనుభవించి ఆఖరికి తృప్తి లేకపోయింది. అప్పుడు లోకానికి ఏం చెప్పారు? నజాతు కామానాం ఉపభోగేన శామ్యతి. ఓ జనులారా, మీరందరూ ఒక యవ్వనం, నేను 2 యవ్వనాలు. లోకానికి నా అనుభవం చెప్తున్నాను కదండి. కోరికలు అనుభవిస్తుంటే తగ్గవు అని ఉపమానం చెప్పారు. అగ్నిహోత్రంలో ఎవరైనా నెయ్యి పోయండి, ఏమవుతుంది చెప్పండి? చల్లారుతుందా? అగ్నిహోత్రంలో నీళ్లు పోస్తే చల్లారుతుందే కానీ నెయ్యి పోస్తే జగనీకృతంగా వృద్ధి అవుతుందండి. ఆ ఉపమానం చెప్పారు. హవిషా కృష్ణవత్నేవ భూయేవాధివర్ధతే. కృష్ణవత్వం అంటే అగ్ని, హవిస్సు అంటే దాంట్లో ఆహుతులు వేస్తున్న కొద్దీ పెరిగిపోతుందే గాని తరగదు నాయన. కాబట్టి కోరికలు ఎక్కడో ఒకటి తుంచడం మంచిది, ఫుల్ స్టాప్ పెట్టడం మంచిదే గాని కామా పెట్టకూడదండి. ఆ రహస్యం చెప్తున్నారు. వీతరాగా ఇది సార్ మీరు అడగచ్చు, ఏమండి కోరికలు ఉంటే మనకి నష్టం ఏమిటని మీరు అడగచ్చు. దానివల్ల ఏమవుతుంది తెలుసండి? టైం అంతా నాశనం కావటం ఒకటి. రెండవది, చివరికి వచ్చే లాభం ఏమీ లేదండి. మనస్సుకి ఇంకా అనుభవించాలనే తీవ్రమైన ఆవేదన కలగటం, మళ్ళీ ఇంకా కొత్త కోరికలు తెచ్చుకోవటం, అవి అనుభవించటం వేస్ట్ ఆఫ్ లైఫ్. అది అంతకాలం వచ్చేటప్పటికి ఏదైనా రక్షిస్తాయో చెప్పండి. ప్రజహాతి యదా కామాన్, కోరికలు తొలగించిన ఇద్దరికి ఎట్లా చెప్పినారో ఈ అధ్యాయంలో కూడా మొట్టమొదట వీత రాగంటే ఈ కోరికలు, ఈ భోగ విలాసములు ఇవన్నీ కూడా కొంచెం దూరంగా పెట్టడం మంచిది అని శ్రీకృష్ణ పరమాత్మ ఇదే తపస్సు అని చెప్పి చెప్తున్నారండి.